సింపుల్గా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి మామిడాకులు, నెక్స్ట్ టెంకాయలు, ఆ తర్వాత మనకు కావాల్సినవి పండ్లలో ఇక్కడ మేము 3 రకాలు తీసుకున్నాము. అరటి పండ్లు, బత్తాయిలు, దానిమ్మ పండ్లు. సో మీకు కావాలంటే 3 కానీ 5 కానీ తీసుకోవచ్చు. లేదు అంటే ఒక్క అరటి పండ్లైనా సరిపోతుంది అమ్మవారికి నివేదించడానికి. నెక్స్ట్ మనకు కావాల్సినవి పూలు. సో ఇవి సన్నజాజులు అండ్ ఇంకా చామంతి పూలు, రోజా పూలు, కస్తూరి పూలు, ఇలా చాలా పూలు ఉన్నాయి. సో మీ శక్తి కొద్దీ మనం తీసుకోవచ్చు. 5 రకాలు కానీ, 7 రకాలు కానీ, 3 రకాలు కానీ, 9 రకాలు కానీ. నేనైతే ఇక్కడ 7 రకాల పూలను తీసుకున్నాను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టడానికి. అండ్ అట్ ది సేమ్ టైం అమ్మవారికి మాల కూడా మేమే రెడీ చేసుకున్నాం, ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం అన్నమాట. సో నేను ఇక్కడ ఒక్కొక్క రకం పూలు మీకు చూపిస్తున్నాను, చూడండి ఏవేవి తీసుకున్నాము అని. సో ఇవన్నీ 7 రకాల పూలు ఉన్నాయి ఇందులో. సన్నజాజులు అండ్ చామంతి, రోజాలో 2-3 టైప్స్ ఉన్నాయి. అండ్ కస్తూరి పూలు అండ్ 100 వరహాల పూలు అంటాం కదా, సో అవి కూడా 2-3 టైప్స్ ఉన్నాయి ఇందులో. సో పూలు తర్వాత మనకు కావాల్సినవి తమలపాకులు. అమ్మవారికి తాంబూలం పెట్టాలి కదా మనం, తమలపాకులు కావాలి. తర్వాత మనకి కావాల్సింది పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు కూడా మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి నివేదించడానికి చీర, జాకెట్ అయితే రెడీ చేసుకుంటాం కదా, తాంబూలం అది రెడీ చేసుకోవాలి. ఇక్కడ 2 తాంబూలాలు ఉన్నాయి. ఇవేమో ఒకటి గణపతికి, ఇంకొకటి అమ్మవారికి అన్నమాట. ఇదేమో మనం అమ్మవారికి పెట్టుకునే చీర. ఆ తర్వాత ఇవి వచ్చేసి నెయ్యి దీపాలు అంటారు కదా, కడ్డీలకే ఇలా దూది చుట్టేసి దాన్ని నేతిలో ముంచి అమ్మవారికి నివేదిస్తాం. ఇవి వచ్చి మేము రెడీ చేసుకున్న ప్రసాదాలు మేము ఇక్కడ 7 రకాలు రెడీ చేసాం. వడపప్పు, పానకం, పులిహోర, పొంగలి, బెల్లం పొంగలి, వడలు, అటుకులు, బెల్లం, గుగ్గిళ్ళు, ఇలా మేము 7 రకాలు రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సినవి తోరాలు అండ్ వత్తి పత్తి. తోరాలు ముందుగా 9 పోగులు వేసి నుంచి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వత్తి పత్తి కూడా రెడీ చేసుకోవాలి, ఒకటి వినాయకుడికి, ఒకటి అమ్మవారికి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా మనం గడపకి పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దేవుడి ఇల్లు రెడీ చేసుకోవాలి. పటాలన్నీ నీట్గా తుడిచేసి గంధము, కుంకుమ పెట్టి అందరి దేవుళ్ళకి పూలు పెట్టి అలంకరించుకోవాలి. చూడండి మా ఇంటి లక్ష్మీదేవి ఎంత క్యూట్గా ఉన్నారో. అలా అలంకరించుకున్నాక నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న తోరాలు ఉన్నాయి కదా, అన్నింటికి 9 ముడులు, ఒక్కొక్క తోరంకి మనం 9 ముళ్ళు వేయాలి. ముడి వేసేటప్పుడు ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క పువ్వు కానీ ఆకు కానీ పెట్టి మనం ముడి వేయాలి. అలా ఒక్కొక్క తోరంకి 9 ముళ్ళు వేసి ఇక్కడ నేను 3 తోరాలు రెడీ చేసుకున్నాను. సో ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఒకటి మా పాపకి, అలా అని. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వినాయకుడికి మనం ఒక తాంబూలం పెట్టాము. ఫస్ట్ గణపతి పూజ అయ్యాక, వెంకటేశ్వర స్వామి పూజ అయ్యాక తర్వాత మనం అమ్మవారికి వరలక్ష్మి పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకోవాలి. తర్వాత అలాగే మిగిలిన దేవుళ్ళకు కూడా పూజ అయిపోయింది. సో నారికేళ సమర్పణ అయిపోయింది. కింద ప్రసాదాలు, ఇంకా అమ్మవారికి మనం పెట్టుకున్న చీర, జాకెట్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ.